ఓం అకామో ధీరః అమృతః స్వయం భూరసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్ న బిభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం పుండరీకం నవద్వారం త్రిభిర్గుణైభిరావృతం తస్మిన్ త్యజ్యక్షమాత్మన్వత్తద్వై బ్రహ్మవిదో విదుః. ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 34వ సంపుటాన్ని చూడండి. సావా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యం చ పాపం చ పునః పతి న్యాయం ప్రతియోన్యాద్ ద్రవతి బుద్ధాంతయ ఏవ. సావా ఏష ఏతస్మిన్ స్వప్నాంతే. ఇక ఈ రకంగా ఏంటంటే స్వప్నంలో కనిపించినటువంటి ఇది రము క్రీడాయాం మనోరంజనం గాని చరిత్వ ఈ చరగతి భక్షణయోహో వ్యవహారము గాని దృష్ట్వా ఏదైతే చూసినటువంటి రహస్యాలు పుణ్యం పాపం ఇవన్నీ ప్రతి న్యాయం ప్రతి యోన్యాత్ ద్రవతి బుద్ధాంతా ఏవ. ఇవన్నీ ప్రతి ప్రాణికి రాత్రి పడుకున్నప్పుడు కలలో కనిపించినటువంటివన్నీ బుద్ధిలో మెదులుతూ ఉంటుంటాయి. ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే భోజనం కోసం భోజనం చేయకుండా ఉపవాసం ఉన్న వారికి పేగులు మాడుతున్న కారణంగా ఒకటేమో ఆకలితో పేగులు అరవడం ఒకటి, ఇంకొకటి వారికి నిద్రలో భోజనం చేస్తున్నట్టుగా మంచి మంచి భోజనం ఇష్ట భోజనం చేస్తున్నట్టుగా కలలు వస్తుంటాయి. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ ఆకలేస్తుంటది. అదే ఒక అతనికి కలలో పెళ్లి కాకుండా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. అతనికి కళ ఎట్లా వచ్చిందంటే మంచి పెళ్ళి అయింది, అతని ఇష్టపడేటువంటి భార్య మంచి రూపవతి అయినటువంటి భార్యతో పెళ్ళి అయింది. పొద్దున్న లేచి చూస్తే మళ్ళీ ఆ ఒక్కడే ఉన్నాడు, బిక్కుబిక్కుమంటే చూస్తున్నాడు. ఏమైంది అనేటువంటిది ఆశ్చర్యం అతనికి కలిగింది. అందుగురించి ఈ కళలో వచ్చేటివన్నీ ఈ బుద్ధిలో మెదులుతూ ఉంటాయి, కానీ వాటిని ఆచరించడం అనేటువంటిది అసాధ్యం. ఇప్పుడు 35వది చూడండి. తద్ యథా అనహ సుసమాహితం ఉత్సర్జత్ యాయాదేవ ఏవం ఏవా అయం శరీర ఆత్మ ప్రజ్ఞేన ఆత్మన అన్వారూఢం ఉత్సర్జన్ యాతి యత్రేతద్ ఊర్ధ్వం ఉచ్ఛ్వాసి భవతి. ఇక్కడ ఏంటంటే తద్ యథ, అది ఏ రకంగానంటే సమాహితం అంటే అంటే మంచిగా, గొప్పగా మంచిగా బాగా హితకారకమైనటువంటిది ఏమిటి అంటే జీవితం శరీరం. ఉత్సర్జత్ అంటే వదిలేసి అంటే పాము కుబుసమును వదిలేస్తున్నట్లుగా దేహము దేహిని వదిలేసి ముందుకు వెళ్ళడం. ఉత్సర్జత్ యాయాత్ అంటే యా ప్రాపణే ధాతుతోటి యాయాత్ అంటే గమ్యానికి చేరుకోవడం. అంటే మంచిగా ఉన్నటువంటి జీవితం, మంచి ఈ యొక్క శరీరాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం, గమ్యానికి చేరుకోవడం. ఏవా అయం, అదే విధంగా
అయం ఈ యొక్క శరీర ఆత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరి ఆత్మ, దేహంలో ఉన్నటువంటిది దేహి ఆత్మ, ప్రజ్ఞేన ఆత్మన, ప్రజ్ఞ అంటే జ్ఞానం, బుద్ధిపూర్వకంగా అన్వారూఢం ఉత్సర్జయన్ యాతి. ఈ అన్వారూఢం ఏవేవైతే వస్తున్నాయో, అన్వ అంటే ఏంటంటే ఆనువంశికంగా జన్మాంతరములో ఏ జన్మలో వదలకుండా వెంటాడుతున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో వాటన్నింటినీ ఉత్సర్జన్ యాతి, అన్నింటినీ వదిలేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఎత్ర ఏతదు ఊర్ధ్వో ఉచ్ఛ్వాసి భవతి. ఇంకా ఈ విధంగా ఊర్ధ్వం అంటే పైకి, ఉన్నత స్థితికి. ఈ రహస్యాన్ని వేదంలో పరమేశ్వరుడు చెప్పింది ఏంటంటే బుధుభయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం. ఉత్ అంటే లేవాలి. ఎట్లా? ఒక కప్ప ఎగురబోతున్నట్టుగా, ఒక పక్షి ఎగురుతున్నట్టుగా, ఆ రకంగా ఉతుభయం మనం అంతా లేవాలి. ఎక్కడి నుండి? తమసస్వరిస్వ, అవిద్య, మూర్ఖత్వము, జడత్వం, చరిత్రహీనత ఏవైతే మన వ్యక్తిత్వానికి మచ్చ తీసుకొస్తుంటాయో అటువంటి వ్యవహారం నుండి మనం తప్పుకోవాలి, వదిలేయాలి. ఆ విధంగా ఎవరైతే వదిలేసి ముందుకు పోతుంటారో, వదిలేసి ముందుకు పోవడము అంటే మళ్ళీ అవి చేయకుండా ఉండడం. ఇక మళ్ళీ చేయడము అని అంటే చెప్తే మరి బాధపడతారేమో. ఊమేసినటువంటిది మళ్ళీ సేవించడం, భూమిని సేవించడం అంటే ఒకసారి ఊమేసిన తర్వాత మళ్ళీ దాన్ని సేవించడం అంటే, ఒక్కసారి మనం ఒక మాట మాట్లాడాము అంటే దానికి కట్టుబడి ఉండాలి. ఒకరికి ఏమైనా ఇచ్చాము అంటే మళ్ళీ దాన్ని వెనకకు తీసుకోవడము అంటే ఇటువంటిది అనమాట. అందు గురించి దేవుడు చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి మనకు ఉదయం సాయంత్రం మనకు హిప్నోటిజం, వశీకరణం, మన బుద్ధిని పరిమార్జనం చేస్తున్నటువంటిది ఏంటంటే ఉద్వయం తమసస్వరిస్వ. ఇది సంధ్య యొక్క నిష్కర్షం. ఈ మంత్రం సంధ్య యొక్క నిష్కర్షం. మనం చేసేటువంటి తపస్య, మనం చేసేటువంటి ధ్యానము సంధ్య యొక్క సారాంశం. ఇదియే మనల్ని ఉద్ధరిస్తుంటుంది అన్నట్టు. అందు గురించి సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రముగా దీనిని దయానంద సరస్వతి ప్రయోగించి మన మీద ఈ యొక్క వశీకరణ, ఇది నీ జీవితం యొక్క సారాంశం. నువ్వు లేవాలి, నువ్వు అజ్ఞానం నుంచి లేవాలి, నువ్వు మూర్ఖత్వం నుంచి లేవాలి, నీవు ఈ యొక్క జీవితం యొక్క వ్యవహారం, నువ్వు ఎవరెవరి మధ్యలో ఉంటున్నావో, ఏ ఇబ్బందులు అయితే నేను ఇబ్బంది పెడుతున్నాయో ఆ పరిస్థితి నుంచి నువ్వు పైకి లేవాలి. ఉద్వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. పైకి లేవాలి. అందు గురించి ఈ యొక్క చనిపోయేటువంటి స్థితి వేరు, మరియు జీవన్ముక్తిని పొందేటువంటి స్థితి వేరు. చనిపోయేటువంటి స్థితి ఏంటి, జీవన్ముక్తిని పొందేటువంటి స్థితి ఏంటి అంటే, జీవన్ముక్తి పొందేటువంటి స్థితి అమ్మా నన్ను చెప్పాలా? జీవన్ముక్తి స్థితి ఇంకా మళ్ళా జన్మ రాదు. ఒక్క నిమిషం. జీవన్ముక్త స్థితి గురించి మూలాధారం నుంచి అంచెలంచెలుగా ఈ 8 చక్రాలను అధిగమించి పైకి వెళ్ళడం. దిగజారేటువంటి స్థితి భూహ పునాతు శిరసి భువః పునాతు నేత్రయో స్వః పునాతు కంఠే మహాపునాతు హృదయే జనః పునాతు నాభ్యాం తపః పునాతు పాదయో సత్యం పునాతు పునఃశిరసి. కిందికి దిగజారినటువంటి వారే పైకి వెళ్ళగలుగుతారు. అందుకే ఈ అంతస్తులోకి ఎక్కేటువంటి వారిని దించడం, ఎక్కడం, దించడం, ఈ మెట్ల ద్వారా గాని లిఫ్టుల ద్వారా గాని దిగిన వారే ఎక్కుతారు. అర్థమవుతుందా? ఇది ఈ చనిపోయే వాళ్ళలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, నవరంధ్రాలలో నుంచి దేహం అష్టచక్ర నవద్వార దేవానాం పూరయుధ్య. ఈ యొక్క దేవానం అంటే ఇంద్రియానం. ఈ ఇంద్రియాలు దేహంలో ఉన్నప్పుడు దేహి ఏ ఇంద్రియం పట్ల ఆసక్తి ఉండేటువంటిది, అటువంటి స్థితియే చనిపోయేటప్పుడు
ఆయా ద్వారాల గుండా బహిర్గతమై వెళ్ళిపోవచ్చు. ఏ ద్వారం గుండా వెళ్ళిపోతే తర్వాత వచ్చేటువంటి జన్మలో ప్రాముఖ్యత అదే అలవాటుగా ఉంటుంటది. ఒకరికి చూసే అలవాటు ఉన్నది అనుకోండి, ప్రతిదీ చూడడం, ప్రతి దాంట్లో చూడడం. ఎవరికైనా తినే అలవాటు ఉన్నది అనుకోండి, ప్రతి ఏది దొరికినా నోట్లు వేసుకోవడం అంతే. ఎప్పుడు సమయం, సందర్భం, ఉచితం అనుచితం అనేది కాదు, దొరికింది కాబట్టి నోట్లు వేసుకోవడం. అలవాటు ఎప్పటికి ఏదో ఒక నోట్లో వేసుకోవడం, టైం చూడరు, ఏం చూడరు, తినేది తింటూనే ఉంటారు ఆచార్య. తింటూనే ఉంటారు. అది పశువులు, మేకలు మేసినట్టుగా తింటున్నారు. పశువులు ఆచార్య. ఆ రకంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చనిపోయేటువంటి వాళ్ళేమో దైహిక మార్గాల గుండా పోతుంటారు. ఈ యొక్క ముక్తికి వెళ్ళేటువంటి వారు ఈ యొక్క దేహం యొక్క ఇది ఎలా చూపిస్తున్నాడు అని అంటే, మొక్కజొన్న కర్ర, జొన్న కర్ర, టేకు కర్ర, ఈ యొక్క మన సమిధల యొక్క కర్రల మధ్యలో లోపట బెండు ఉంటది కదా, గమనించారా? కర్ర మధ్యలో ఉంటుంటది. మన సమిధలు ప్రత్యేకంగా వినియోగించి చూపించడం అదే అన్నమాట. ఆ విధంగా ఈ మూలాధారం నుంచి ఈ సహస్రార చక్రం వరకు అంచెలంచెలుగా పైకి వెళ్ళి ఈ దేహం మధ్యలోంచి వెళ్ళిపోయేటువంటి ఆ స్థితి, ఇది జీవన్ముక్తికి. ఇప్పుడు ఇది పాము కుబుసము వదులుతున్నప్పుడు తన దేహం మొత్తం నుంచి ఆ యొక్క మనం వస్త్రాలు ఎట్లయితే వదులుతుంటామో, పాము తన శరీరం యొక్క కవచాన్ని వదిలేస్తుంటది. కవచం అంటే దాని యొక్క చర్మాన్ని వదిలేస్తుంటుంది. ఆ వదిలేస్తున్నటువంటి దాని మాదిరిగానే ఈ యొక్క సమిధలలో మనం పట్టుకున్నటువంటి ఆ సమిధ మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క రంధ్రము మాదిరిగా ఏంటంటే భూమిలోంచి ఆ వేళ్ళ ద్వారా, కాండంలోంచి కొమ్మల ద్వారా చిగుళ్ళ వరకు ఉంటుంటది. అది భూమి లోపలికి బయటకు సూర్యుని వరకు, సూర్యుని యొక్క ఊర్జను భూమికి అందించడానికి ఇది కిందికి మీదికి నడుస్తుంటుంటది. ఆ విధంగా ఈ మూలాధార చక్రం, ఈ యొక్క మూలాధారం నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి మూలాధారం వరకు దీనిని శుద్ధి చేసి పరిమార్జింపజేయడమే ఈ ప్రాణాయామం యొక్క రహస్యం. ఈ ఇడా పింగళ ఈ నాడుల ద్వారా ఇవంత వ్యవస్థ చేయడం, ఈ సాధన చేయడమే ఈ ప్రాణాయామం యొక్క రహస్యం. ఈ ద్వారాన్ని శుద్ధి చేయాలి. స్వరంగం మూతబడి ఉన్నటువంటి స్వరంగాన్ని శుద్ధి చేసి ఆవాగమనానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఈ యొక్క ప్రాణాయామం వ్యవస్థ. ఈ భగవద్గీతలో ఊర్ధమూల మదం శాఖం అనే దాని పద్యం శ్లోకం ఉంది కదా స్వామి, దాని చెప్పండి. భగవద్గీతలో ఊర్ధమూల మదశాఖం ప్రాపూర్వం అభయం అని అది శ్లోకం ఉంది. దానికి ఈ యొక్క అర్థం ఏమన్నా వస్తుందా సార్? భగవద్గీత ఊర్ధ్వమూలం అధ శాఖ అనేటువంటిది కేవలం మనుష్యుడికి మాత్రమే వర్తిస్తుంటది. ఎందుకంటే మనుష్యేతర ప్రాణులను పశువులనేమో పడుకోబెట్టి నడిపిస్తున్నాడు, పక్షులను కూర్చుండబెట్టి నడిపిస్తున్నాడు. అందుకని కూర్చున్నప్పుడు తల పైకి ఉంటుంటది, ఈ యొక్క నడుము కిందికి భూమి వైపు ఉంటుంటది. ఈ మనిషిని మాత్రమే నిలబెట్టి నడిపిస్తున్నాడు, విశ్రాంతి దశలో పడుకోబెడుతున్నాడు, లేపుతున్నాడు. కాబట్టి ఈ ఊర్ధ్వ మూలము అని అంటే మస్తిష్కంలో ఉండడం. మస్తిష్కం ఈ దేహానికి మాత్రమే మస్తిష్కము. మరియు ఈ యొక్క జన్మలన్నింటికి రహస్యము ఈ యొక్క సంధ్యోపాసన ఉపస్థాన చివరి మంత్రం ఉద్వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఆ యొక్క సూర్యుని యొక్క ఈ యొక్క ప్రకాశకీయ తత్వం, సూర్యునిలో ఉండేటువంటి బ్లాక్ హోల్, ఆ బ్లాక్ హోల్ ఆ చిత్రం గుండా సూర్యుని లోపలికి అక్కడికి చేరుకోవడం, ఇది ఊర్ధ్వ మూలం అక్కడ. మన మూలమంతా అక్కడ ఉంది. అందుకే ఈ ప్రాణులన్నీ పడుకొని నడుస్తున్నవైనా సరే, ఈ నిలబడి నడుస్తున్నవైనా సరే పైకే పెరగడం గమనార్హం. పైకే పెరగడం, ఏది కిందికి పెరగదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు పైకే పెరగడం కారణం ఏంటంటే మూలం అక్కడ ఉంది. ఏ రకంగానైతే
మట్టి యొక్క వికారం, భూమి యొక్క వికారం ఏదైనా సరే, కర్ర గాని మట్టి గాని రాయి గాని పైకేస్తే కిందికే ఎలాగైతే వస్తుందో, అగ్ని దీపము, అగ్నిహోత్రము, మంట ఏదైనా సరే మనం వెలిగిస్తే దాని యొక్క మూలం అక్కడ సూర్యుని దగ్గర ఉన్నది కాబట్టి పైకి పోతుంటది, మంట పైకి పోతుంటది. ఈ యొక్క మట్టి స్థూల రూపం అనేటువంటిది భూమి పైకి వస్తుంటది. ఇది గురుత్వాకర్షణతో జరుగుతుంది. అదే విధంగా మనందరి మూలం, మనందరి 84 లక్షల జీవరాశులు ఏ జన్మలో ఉన్నాయో అవన్నిటి జన్మల యొక్క మూలం, జన్మలలో ఉన్నటువంటి ఆత్మల యొక్క మూలం ఆ యొక్క పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఇక్కడ పైన ఉన్నాడు కాబట్టి మనం పైకి ఎదగడం. అర్థమవుతుందా? ఓం ఆచారి, పరమేశ్వరుడు పైనున్నాడు అంటే మరి కింద లేడని అర్థమా? పైనున్నాడు అని అంటే మనందరికంటే గొప్పవాడు అనేది అన్నది చాలా బాగా. పైనున్నాడు అంటే అదే. వినండి మునిగారు. ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తం ప్రథమ మంత్రం నిన్న చెప్తున్నాము. అహమేవ మనురభవం సూర్యస్య, అహం మనురభవం సూర్యస్య కక్షాయాం అస్మి ఋషిరస్మి విప్రః. మీరు ఋగ్వేదం దగ్గర ఉంటే తీసి చూడండి, వెంటనే చూస్తే తెలుస్తుంది ఉంటుంది. సూర్యుని యొక్క పరిధిలో నేను ఉన్నానని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రహస్యాన్ని గ్రహించినటువంటి దయానంద సరస్వతి మనం సంధ్యోపాసన చేసేటువంటి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి. ఇదే మంత్రం. ఉద్వయం తమస్సురిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. మనం అంతా అక్కడికే వెళ్ళాలి. ఉత్తమ జ్యోతి స్వరూపుడు. ఈ వెలుగుతున్నటువంటి ఈ సూర్యుని మాదిరిగా కనిపిస్తున్నటువంటి ఈ సూర్యుని వెలిగింపజేస్తున్నటువంటి ఆ ఉత్తమ జ్యోతి స్వరూపుని దగ్గరికి మనం అందరం చేరుకోవాలి అనేటువంటిది సారాంశం. అందుకే ఋగ్వేదం ఎంత? ఋగ్వేదము 4వ మండలం 21వ సూక్తం చూడండి. 21వ సూక్తం మంత్రము ప్రథమ మంత్రం, ప్రథమ చరణం. ఒకటో మంత్రమేనా? ప్రథమ మంత్రం. ఓకే, చూస్తా. దొరికిందా? చూస్తా, పైన ఉంది. అది 21, 26. అహం మనురభవం సూర్యశ్చాహం కక్షీవాన్ ఋషిరశ్మి విప్రః. ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తమా? 26వ సూక్తం ప్రథమ మంత్రం. ఓకే, ఇది అందరూ రాసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంటది. చూస్తా. ఇప్పుడుగా మునిగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైన ఉన్నాడు అంటే కింద లేడా, మనలో లేడా, ఏ ప్రాణిలో లేడా అనేటువంటిది అర్థం వస్తుంది. అప్పుడు దానికి సమాధానం ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం, మనకు నాన్న, అమ్మకు భర్త, తాతకు కొడుకు, అక్కకు తండ్రి, మరి మన బిడ్డలకు తాత, మరి అతను ఉద్యోగం చేసే దగ్గర ఒక పనివాడు, మరి ఎక్కడైతే వ్యాపారం పెట్టుకున్నాడో అక్కడ యజమాని, ఎక్కడైతే సంపత్తికి సంపాదించుకున్నాడో అక్కడ యజమాని, ఎక్కడైతే యాత్ర చేస్తున్నాడో అక్కడ బాటసారి. అన్నీ ఒకడే. తల్లి గర్భంలో పిండంగా ఉన్నాడు, ఈ చనిపోయిన తర్వాత శవంగా ఉన్నాడు, అన్నీ అతడే. అందుకని భగవంతుడు పైన ఉన్నాడంటే పైనే ఉన్నాడు, కింద లేడు అని కాదు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కానీ ఈ సృష్టి యొక్క సారాంశం అంతా మళ్ళీ అతని దగ్గరికి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, గూటిలోంచి బయటకు వెళ్ళినటువంటి మనం మళ్ళీ మన ఆత్మరక్షణ గురించి గూటికే చేరుకోవాలనేటువంటిది ఉదయం బయటకు పంపిస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి పిలిపిస్తున్నాడు కదా. ఏమో అట్లా చూస్తున్నారు, మీరు ఇంటికి రారా?
తిరిగి రావాల్సిందేనండి అందరూ. అది ఆ రహస్యం. ఈ సూర్యం అగన్మ జ్యోతి వృత్తము అని అంటే మనమంతా అక్కడ ఆ జ్యోతి స్వరూపుడిని, ఈ ప్రకాశిస్తున్నటువంటి ఈ సూర్యుని వెలిగిస్తున్నటువంటి ఆ జ్యోతి స్వరూపుని వద్దకే మనమంతా జీవత్వలమంతా అక్కడికి చేరుకోవాల్సిన వారమే అనేటువంటిది సారాంశం. అదే ప్రకృతి నుండి పరమాత్మ కంటే పరమాత్మ నుండే కదా ప్రకృతిలోకి వచ్చింది మాత దగ్గరికి. అట్లాగే దీన్ని వదిలేసేసి మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటం. అమ్మగారు ఎంత అమాయకంగా మాట్లాడతారు. వదిలేయడం కాదు, ఇది మన ఉద్దేశం కాదు, ఇది మన లక్ష్యము, ఉద్దేశము, మన జీవితం యొక్క సారాంశం కాదు. ఏంటంటే పిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటుంటే అది వారి ఉద్దేశమా? వారు ఆడుకోవడానికి పుట్టారా? మనం అదే ప్రయోజనం గురించి వాళ్ళని కన్నామా? కాదు కదా. అదే రకంగా భగవంతుడు మనము ఈ యొక్క దేహమును ధరించి భార్య, పిల్లలు, ఈ ఇల్లు, సంపత్తి అనే నాటకంలో ఇవన్నీ మనం వదిలేసి అక్కడికి వెళ్ళాల్సిన వారమే. పిల్లలు ఆ ఆటలు ఆడుకొని అవి అక్కడ వదిలేసి ఎట్లయితే వస్తుంటారో ఇదంతా నాటకీయంగా చూపిస్తున్నాడు కదా. కనిపిస్తుందా లేదా? నాటకం అంతా భౌతికంలోనే ఉంది ఆచార్యది. నాటకంలో పరమేశ్వరుని చెంతగా చేరటం, అక్కడి నుండి వచ్చి తిరిగి వెళ్ళటం. ఎంత అద్భుతంగా నటింపజేస్తూ మనల్నే పాత్రధారుల్ని చేసి మన చేతనే ఆడించి మనకి కనివిప్పు కల్పిస్తున్నాడు. కనిపిస్తుందా లేదా శ్యామలయ్య గారు, గాయత్రి అమ్మ గారు? మీరు ఇంత చెప్తున్న ఇంత జ్ఞానం, ఇంకా అజ్ఞానం చాలా ఉంది ఆచార్య. ఇంత అన్ని తెలుసుకొని కూడా అజ్ఞానంలో ఉంటున్నారు ఆచార్య. అమ్మగారు, ఇది ఇవ్వాలది కాదు అజ్ఞానం. ఎన్నెన్నో జన్మలతోటి పేరుకుపోయినటువంటిది. ఇక్కడ మనోరంజన ఏంటంటే ఒక అతనికి నాకు ఈత నేర్పి అంటే రా పదం అని చెప్పేసి ఒక అతను నదిలోకి తీసుకెళ్తే అతడు ఎక్కడి నుంచి వెళ్ళాలో అతను చూసుకుంటుంటే ఈ నేర్చుకునే అతను ఉత్సాహంతో వచ్చేసి ఆ పాకురు బండ మీద కాలు పెట్ట సడన్ దడని పడగానే ఒకటే ఉరుకుడు బయట ఉరుకుతున్నాడు. ఎక్కడ పోతున్నావు అని అంటే, ఈ నదికి నేను నేర్చుకోవడం ఇష్టం లేదు, నన్ను చంపేస్తుంది, ముంచేస్తుంది, అందు గురించి నేను ఈత నేర్చుకునే వస్తాను నదిలో కన్నా. అది సంభవమా? ఎక్కడ నేర్చుకుంటాడు? గాలిలో ఈత నేర్చుకోవడం వచ్చేమో మరి. అదే చెప్తున్నాను కదా, ఆ పనులు నేర్చుకునే అంటే అహంకారం ఆచార్యజీ. అట్లా అజ్ఞానం, అహంకారం, నీళ్లు లేని చోట ఎట్లా నేర్చుకుంటాడు ఆచార్య? అందుకోసం అని అజ్ఞానం. ఎవరైనా ఈత కొట్టాలంటే నీటి లోపలనే ఈత కొడతారు. అది యథార్థం అని తెలియాలా. నీళ్ళు లేకుండా ఈత కొట్టడం వీలేదు కదా. కానీ తాను ఎక్కడ కాలు పెట్టాడు, అది ఎందుకు జారింది, ఇది ఆలోచించలేకపోతున్నాడు. నేను కొత్తగా వచ్చాను కదా, నాకు తెలియదు అనుకుని నన్ను పడగొట్టి చంపాలనుకుంటుంది నది, అందు గురించి నదిలోకి నేను ఈత నేర్చుకునే వస్తాను అని పరిగెడుతున్నాడు. ఇక అతనికి ఎవరు చెప్తారు? అందుకని అది మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఈత నేర్పేటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే బావిలో పడేస్తారు. ఇక బుజ్జగిస్తూ బతిమలాడే వాళ్ళు ఏం చేస్తారు? ట్యూబ్ కడతారు, సొరకాయ కడతారు, ఇంకో తాడు కడతారు, అది చేస్తారు. ఎందుకు అంటే కొంచెం భయం పోవాలని. వాళ్ళు మంచి వాళ్ళు ఏం చేస్తారు? అందులో పడేస్తారు, వెనక నుంచి వీళ్ళు దూకుతారు అన్నట్టు. నువ్వు ఎంత తొందరగా భయము వదిలితే నువ్వు అంత తొందరగా ఈత నేర్చుకోగలుగుతావు. ఏది బాగుంది? ఇది నెలల తరబడి చేసేది బాగుందా, అది ఒకేసారి చేసేది బాగుందా? దాని ప్రయత్నమే బాగుంటుంది. ఇక్కడ మనోరంజనం ఏంటంటే, ఒక అతను ప్రతి దాంట్లో భయం అనేది ఉంటది. ఆ భయం పోవాలి. ఆ భయం తెలుసుకుంటే, అధిగమిస్తే అతనికి వచ్చి విద్య వచ్చేస్తుంది. ఇది రంజనం ఏంటంటే, నిన్న మొన్న మనం చెప్పుకున్నాం, ఒక వైద్యుడు వాళ్ళ తాత తండ్రి తోటి వంశపరంపరానుసారంగా చికిత్స చేస్తుంటే అనుకోకుండా అతని కొడుకు కూడా చదువుకొని వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత, బాబు మరి నేను అత్యవసరంగా ఒక వారం రోజులు బయటకు వెళ్లాల్సి వస్తున్నది,
మరి నువ్వు చూసుకుంటావా ఎవరైనా వచ్చిన వాళ్ళను అంటే చూసుకోవాలని. అంటే ఎందుకు నిన్ను నియమిస్తున్నాను అంటే తర్వాత నా తర్వాత దీన్ని నడిపేది నువ్వే కాబట్టి బాధ్యత నీకే ఉంటుంది కాబట్టి నీకు అప్పగిస్తున్నాను. మళ్ళీ నీకు అప్పగించకుండా దీన్ని దుకాణం మూసేసిపోతే వాళ్ళకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, మన దగ్గరికి రారు. కాబట్టి ఇది చూసుకోమని చెప్పిపోతుంటాడు. ఆ వారం రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే చాలా బాగుంది, అంత మంచిగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తలేరు ఎందుకు అని అంటే వాళ్ళకు నేను వారం రోజుల్లో నయం చేసేసాను అని అన్నాడు. ఒరే దుర్మార్గుడా, నీకు ఒక్కరోజు అప్పగిస్తేనే నా కొంప ముంచినావు కదా. వాళ్ళకు మంచిగా చేస్తే మరి మన వ్యాపారం ఎట్లా నడవాలి, నీ చదువు ఖర్చులు ఎట్లా వెళ్ళాలి, మనం ఎట్లా బతకాలి? వాళ్ళని ఒకేసారి నేను చేయొద్దు. వెలుగుతుందా డాక్టర్లు తింపేది దీని గురించి, వాళ్ళు బతకడం గురించి, మనల్ని దోచుకోవడానికి. రాజకీయ నాయకులు ఆచార్జీ, రాజకీయ నాయకులు కూడా ఒక పంచాయతీను 10 సార్లు అట్లా పొడిగించి వాళ్ళ ఖర్చులు ఎలగొట్టుకొని 10 రకాల గోళీలు రాస్తే ఏదో ఒకటి పనిచేస్తే మిగతా అంతా మళ్ళీ ఉల్టా పనిచేస్తాయి. ఆ తిప్పుకోవడం వెనుక వాళ్ళ పూట గడుస్తుంది, స్వార్థం. అది ఇప్పుడు ఈ ప్రభాకర్ గారు దిక్కులు చూస్తున్నారు కదా, జలుబు చేసిందని చెప్పేసి, జలుబు ఎందుకోసం చేసింది? అది ఆ వేడి నీళ్లు తాగకుండా ఉండడం వల్ల చేసింది. అది వేడి నీళ్లు కషాయం తాగితే అది పోతుంది. లిక్విడ్ ఎక్కువ మాత్రలో వెళ్ళాలి, ఎందుకంటే ఆ మధ్య బాగా చలి వేసింది కదా. ఆ చలికి చాలా మంది నీళ్లు తాగడం మానేసేసరికి ఈ జలుబు చేయడం. ఏమంటారు ప్రభాకర్ గారు? ఆచార్య గాయత్రి అమ్మ గారు చక్కని మంది ఇచ్చారు అక్కడ మా అందరికి. అవునవును, 2 సార్లు మంది వేసుకుంటే ఫినిష్ అయిపోయింది. నేను వారికి రమ్మని చెప్పిన విశేషమైన ఔషధం ఇచ్చారు వారు. ఇప్పటికి కూడా మేము కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటున్నాము. బాగా పనిచేస్తుంది. చాలా మంచిది, చాలా మంచిది. ఆచార్య ఒక్కొక్కసారి ఎక్కువ వేడి అయినా గానీ జలుబు చేస్తుంది. అంటే శరీరం యొక్క స్నాయువులు, ఈ కోశికలన్నీ సర్దుకోవాలి కదా, సర్దుకోవడం. అదే మనమే ఆ వేడిని తీసేసేటట్టుగా నీళ్లు తాగితే సరిపోతుంది. ఇప్పుడు ఏసీలో ఉన్న వాళ్ళు తొందరగా చచ్చేది కారణం ఇదే. వాళ్ళు ఆ ఏసీ వల్ల చల్లగా ఉన్నదని చెప్పేసి నీళ్లు తాగరు, టీ కాఫీలు తాగుతుంటారు, కానీ నీళ్లు తాగరు. అందు గురించి వాళ్ళకు కిడ్నీలు ఫెయిల్ కావడం అవి చాలా ఉంటాయి. ఇప్పుడు మన ప్రసంగంలోకి ఏంటంటే ఇది విడిచిపెట్టి ముందుకు పోవడం అనేటువంటిది ఈ ప్రసంగంలో వస్తుంది. ఇప్పుడు 36వ చూడండి. సా యత్ర అయం అణిమానం నియేతి జరయా వా ఉపతపత వా అణిమానం నిగచ్చతి తద్ యథా ఆమ్రం వా ఉదుంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యత ఏవం ఏవాయం పురుష ఏభ్యో అంగేభ్యో సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాత్ ద్రవతి ప్రాణాయేవ. చాలా జాగ్రత్తగా వినండి, జీవన్ముక్తి పొందేటువంటి ఈ రహస్యం వస్తున్నది. ఎట్లా ముక్తి పొందేటప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుంటది అని చెప్తున్నాడు. సా యత్ర, ఇక సా అంటే ఆ జీవాత్మ, యత్ర ఎక్కడైతే, అయం అణిమానం, అణి అంటే అణుతత్వం అంటే సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపం. అణిమానం నియేతి నియతి, ఇక అణుస్వరూపంగా ఉండి మున్ముందుకు ఈ జన్మలలోకి వెళ్ళి ఏ జన్మలో ఉంటుందో ఆ జన్మల యొక్క దేహం జరయా వా ఉపతపత, జరయ అంటే వృద్ధాప్యం, వా ఉపతపత, ఇక అది కాక ఉపతపత అంటే ఈ యొక్క ఉపాసనలో కూర్చుండి తపింపజేయడం ద్వారా తాను ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే ముక్తిని పొందడం జరుగుతుంటుందో వా అణిమానం నిగచ్చతి. మళ్ళీ ఆ దేహ, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అణువుగా తండ్రి శరీరం నుంచి శుక్రమును ఆశ్రయించి వచ్చినటువంటి జీవాత్మకు స్త్రీ శరీరం దేహధారణ గావింపజేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పుష్పమ్మ గారు చెప్పేటువంటిది అంటే లోతును పట్టుకోకుండా ఏమని చెప్తున్నారని అంటే
అని పోవడం, చనిపోవడం. జీవాత్మ యొక్క ఉద్దేశము ఈ జన్మ చనిపోవడం కాదు, చావును ఎదిరించడం, చావును నిష్క్రియం చేయడం, జీవన్ముక్తికి వెళ్ళడం, జన్మరాహిత్య స్థితికి వెళ్ళడం. ఇది ఈ సృష్టి యొక్క మూల సారాంశం. భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ అంతా అదే. మానవ జన్మయే ఈ యొక్క జీవనముక్తికి, జన్మరాహిత్య స్థితికి వెళ్ళడం. ఇప్పుడు ప్రతి ప్రాణిని ఆహారం కోసం వెళ్ళజేయడం, మళ్ళీ తృప్తితోటి వెనకకు తీసుకురావడం, దాహంతో వెళ్ళజేయడం, తృప్తి చేసుకొని వెనక్కి తీసుకురావడం, సంతానం కోసం ప్రయత్నపూర్వకంగా తీసుకెళ్లడం, సంతానాన్ని కనిన తర్వాత తృప్తిగా తీసుకురావడం, ఎక్కడికి వెళ్ళినా కూడా వెనుకకు తీసుకురావడం అనేటువంటిది ప్రతి ప్రాణికి 84 లక్షల జీవరాశుల్లో అన్నిటిలో జరుగుతుంది. కానీ గ్రహించేది మాత్రం, బుద్ధితో యోచించేది మాత్రం కేవలం మానవుడు మాత్రమే, మనుష్యుడు మాత్రమే. అందు గురించి అక్కడ మంత్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఋగ్వేదము 4వ మండలం 26వ సూక్తం మొదటి మంత్రంలో అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అని చెప్తున్నాడు. ఇక నేను మనువును. ఇంకా మళ్ళీ 9వ మండలంకి వెళితే అక్కడేమని చెప్తుందంటే, మనుర్భవ జనయ దైవ్యం జనం. మనుర్భవ, నువ్వు మననశీలుడవు కా. ఏది ఏమిటి? నేను స్త్రీనే ఎందుకు, నేను పురుషుణ్ణే ఎందుకు, నేను కుంటివాణ్ణి ఎందుకు, నేను గుడ్డివాణ్ణి ఎందుకు, ఈ చావడం ఏమిటి, ఈ పుట్టడం ఏమిటి, ఈ యొక్క అంగభంగం కావడం ఏమిటి, వికలాంగత్వం ఏమిటి, స్త్రీయే ఈ ప్రసవ వేదన ఎందుకు పడాలి, స్త్రీయే ఈ యొక్క పెళ్లి సాకుతోటి పుట్టింటి వారిని విడిచిపెట్టి మెట్టినింటికి ఎందుకు వెళ్ళాలి? ఇదంతా నువ్వు ఆలోచించు, మననం చెయ్యి, చింతనం చెయ్యి, అప్పుడే నిన్ను నీవు ఉద్ధరించుకోగలుగుతావు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మనుర్భవ జనయ జనయ. ఎప్పుడైతే మననం చేస్తుంటామో అప్పుడు మనలో ఒక కొత్త జీవితం జనయ ఆవిర్భావం అవుతుంటది. దైవ్యం జనం, దివ్యం యొక్క దివ్యత్వం అంటే ఇదివరకు ఉన్నటువంటి సామాన్య మనుష్యత్వం నుంచి చింతన మననం ద్వారా మనలో వచ్చేటువంటి నిర్ణయం, మనలో వచ్చేటువంటి ఆలోచన ద్వారా దైవ్యం జనం, దివ్య మానవత్వం అనేటువంటిది మనం జన్మనివ్వగలుగుతుంటాం. మనలో దివ్యత్వం వస్తుంటది. ఇదివరకు ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఒక కొత్త స్వరూపం, కొత్త ఆచరణ, కొత్త ఆలోచన, కొత్త నడవడి, కొత్త జీవితం. అదియే ఈ యజ్ఞోపవీతం ద్వారా ఈ యొక్క వైదిక మార్గంలోకి రావడం అంటే, యజ్ఞోపవీతం వేసుకోవడం అంటే తాగడం, తినడం వదిలేయాలి. ఇదివరకు తెలియనప్పుడు తిన్నాం, ఇప్పుడు తెలిసిన తర్వాత వదిలేస్తున్నాం. ఇదే ఈ వదిలేయడమే దివ్యత్వం. అర్థమవుతుందా? యజ్ఞోపవీతం వేసుకోడు వాళ్ళకు ఊకోబుద్ది కదా, అసలు అలవాటు ఉన్న ప్రాణం కదా. ఒకేసారి వాళ్ళకు ఊకో బుద్ధి అవుతుందా, ఊకో బుద్ధి కావట్లేదా అనేటువంటిది కాదు. ఎవరైతే ఊకుంటారో వారిలోనే దివ్యత్వం వస్తుంది. వారికే అందరు చేతులు ముక్తారు. అమ్మో మీరు వ్రతంలో తీసుకొచ్చుకోవటం, మీ ఇంట్లో అందరు నియమ నిష్టలతో ఉంటుంటారు అని చెప్పేసి వాళ్ళు భయపడి దూరంగా ఉంటున్నారంటే మనలో దివ్యత్వం ఉన్నది కాబట్టి. ఆచార్య అది పాటిస్తున్నారంటే అజ్ఞానం తొలగిపోయిందని అర్థం. అంతే కదా. విశ్వమ్మ గారు పిల్లలకు చెప్పాల్సింది ఇదే. అర్థమవుతుందా? ఎవరైతే మార్పు చేసుకుంటారో, ఎవరైతే మారిపోతుంటారో వారిలో ఈ దివ్యత్వం వస్తుంది. మీలో ఎవరు గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళే ఈ యొక్క ఈ చిలిపి చేష్టలు వదిలేయాలి, అబద్ధాలు ఆడడం మానేయాలి, తెలివిగా ఆలోచించాలి, మంచిగా చదువుకుంటే మీ నోట్స్ తీసుకుంటారు, మిమ్మల్ని అడుగుతారు ఏదైనా కూడా, మీరు తెలివైన వారని మీ స్నేహానికే వస్తారు. ఆ రకంగా ఎవరు గొప్పగా ఎదగాలనుకుంటున్నారు ఇలా పిల్లలను ప్రేరేపించారు. అందుకని ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, యత్ర అయం అణిమానం, అనురూపకంగా వచ్చినటువంటిది మనకు దేవుడు చూపిస్తున్నటువంటిది అంటే, సమయం పరిగెడుతుంది.
సరే, ఈ ప్రసంగం ఇంకా చాలా లోతుగా ఉన్నది, ఆలోచించాలి కాబట్టి మళ్ళీ రేపు చెప్పుకుందాం. ముందుకు తీసుకెళ్ళండి. సమయం మీరు తొందరగా వస్తలేరు, నా సమయాన్ని మీరు ఆక్రమించి ఈ పరిధిలోకి వస్తున్నారు. మీ పరిధిని వదిలేసి నా పరిధిలోకి వచ్చేసరికి ఇప్పుడు కుదించుకుంటూ రావాల్సి వస్తుంది. తొందరగా రండి, తొందరగా వస్తే ఇంకా సమయం మిగులుతుంది కదా. ఓం ఆచార్య ఓం ప్రకాశ్ ధన్యవాదములు. జ్ఞానగంగా బృహదారణ్యకోపనిషత్తు ప్రవచనము లోతుగా వస్తున్నది. ఉదాహరణ ద్వారా జీవితంలో అడుగులు ముందుకు వేయాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానవంతులే ముందుకు పోతారు, అజ్ఞానవంతులు అట్టడుగున ఉండిపోతారు. ఎవరైతే పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానం, ప్రకృతి జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవన్ముక్త అవస్థను పొందుతారని, ఎవరు జీవన్ముక్త అవస్థను పొందితే వారే మోక్షాన్ని పోతారని ఈ బృహదారణ్యకోపనిషత్తులో మనము తెలుసుకుంటున్నాము. తర్వాత 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 36వ శ్లోకంలో ఉన్నాము. మనము ఆత్మను ఎవరైతే సూక్ష్మ విషయాలను తెలుసుకోవడంలో ప్రేరేపిస్తూ పరమాత్మను అంతరం ఉంటాడో, సూర్యునిలో ఉండి కూడా ప్రతి పదార్థాన్ని రక్షిస్తున్నాడు అనే విషయాన్ని కూడా బాగా తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఈరోజు విజయలక్ష్మి గారు, శనివారము విజయలక్ష్మి గారు వారు చేయించని ప్రార్థన. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు సమయం తీసుకొని వినాలని ప్రార్థన. ఓ నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. సంధ్యా యోగ నమ సాక్షాత్కారము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆచమన మంత్రము. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు ప్రీతయే రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోకరం, ఓం కరతల పృష్ఠే. మార్చన మంత్రములు. ఓం భుః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం ఖమ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఖమస్న మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్తపసో అధ్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో కర్ణవః, సముద్రాధర్మవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు ప్రీతయే శమ్యో రవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రము. ఓం ప్రాచీ నిజగ్నిరధిపతి నసితో రక్షితా ఆదిత్యాయిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో నక్షత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు యోస్మాన్ వేత్తియం వయం విస్మస్తం భోజం భేదత్మః.
ఓం దక్షిణాదిరింద్రో అధిపతి స్థిరచిరాది రక్షితా పితరై సవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః శుభ్యో నమః ఏభ్యో వస్తు యోస్మాన్ వేత్యం వయం విస్మస్తంభో జంభే దద్మః ఓం ప్రతీతి దిగ్వర్ణో అధిపతి క్రోధాతో రక్షితాన్న విషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమః రక్షతృభ్యో నమః శుభ్యో నమః ఏభ్యో వస్తు యోస్మాన్ వేత్యం వయం విస్మస్తంభో జంభే దద్మః ఓం ఉదీతి దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః శుభ్యో నమః ఏభ్యో వస్తు యోస్మాన్ వేత్యం వయం విస్మస్తంభో జంభే దద్మః ఓం ధ్రువాదిర్విష్ణురధిపతి కర్మాశగ్రీవో రక్షితా వేదహైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః శుభ్యో నమః యోస్మాన్ వేత్యం వయం విస్మస్తంభో జంభే దద్మః ఓం ఊర్ధ్వాదిర్బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షితా వరసనిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః శుభ్యో నమః ఏభ్యో వస్తు యోస్మాన్ వేత్యం వయం విస్మస్తంభో జంభే దద్మః ఉపస్థానం. ఓం జాతవేదసే సునమామ సోమరాధీయతో నిదహాతి వేదః తనః పరసదతి దుర్గాని విశ్వానామేవ సింధం దురితాచగ్నే. ఓం చిత్రం దేవానాం ఉదగాదనేకం చక్షురు మిత్రస్య వర్ణస్య ఆగ్నేః ఆప్రాద్యావై పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సచ్చా. ఓం వృద్ధం జాతవేదసం దేవం వహంతి కేతవా ఋషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసః పశ్యంత ఉత్తరం దేవం దేవస్థా సూర్యమధం జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా చక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధేనహసామ శరదశతం భూయచ్చ శరదశతం. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. हे सच्चिदानंद स्वरूप, हे सच्चिदानंद नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामी నీ దివ్యము వరేణ్యమైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమును తేళ్లవేలుగా చాలించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించను అనుగ్రహించుగాక. విద్యా జ్ఞానాలను పొంది పరమస్సు పొందుగాక. ఓ ఏ పరమేశ్వర దయానిధి, నీ కృప వల్ల మేము చేసిన ఈ జప ఉపాసన కర్మముల మూలంగా మాకు ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించుగాక. ఓం నమ శంభవాయ మయోభవాయ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు తేజయే శమ్యో పరిశ్రవంతు మహాంతిర్. అందరూ సమర్థం. అందరికీ నమస్కారం. ఓం ధన్యవాదాలు అమ్మగారు. అతి శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే.